చందమామ కథ మృత సంజీవని మంత్రం. విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని సన్యాసి దగ్గరికి మళ్ళీ ప్రయాణం అయ్యాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజుతో, రాజా, నీకెంత దుస్థితి కలిగింది, అయినా దాన్ని మర్చిపోవటానికి నీకు మంచి కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యమునా నది తీరాన బ్రహ్మస్థలం అనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్యాయన పరుడుండేవాడు. ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది. ఆమె రూపలావణ్యాలలో దేవతా స్త్రీలను కూడా తలదన్నిన సౌందర్యవతి. తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుండో 3 బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరి మటుకు వారి తామే మందారవతిని చేసుకుంటామని, చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి శఠం పట్టు కూర్చున్నారు. 3 యువకులు అందచందాలలోనూ చదువు సంధ్యలలోనూ సమానులై ఉండటం చేత అగ్నిస్వామికి ఏమి చెయ్యాలో తోచలేదు. వారిలో ఎవరికి తన కుమార్తెని ఇచ్చినా మిగిలిన 2 తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మణుడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు. ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకొని కొద్ది రోజుల్లోనే మరణించింది. 3 బ్రాహ్మణ యువకులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకొని పోయి యథావిధిగా దహన సంస్కారం జరిపారు. వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానేలేదు. మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాక వేసుకొని ఆమె చితాభస్మంలోనే పడుకొని ఎవరన్నా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ వాడు అక్కడే కూర్చొని తపస్సు చేయసాగాడు. రెండోవాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకొని వాటిని గంగలో కలపటానికని మూట కట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. మూడోవాడు పూర్తిగా విరాగి అయిపోయి దేశం మీద పడి తిరగసాగాడు. వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వక్రోలకం అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు. మగవాళ్ళు భోజనాలకు కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు. వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుజ్జగించినా వాడు ఏడుపు మానలేదు. అందుకని ఇంటావిడ చంటివాడిని చేత్తో ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసేసింది. చూస్తూ ఉండగానే చంటివాడు పిడికెడు బూడిదైపోయాడు. ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణ యువకుడు, ఛీ, మీరు అసలు మనుషులే కారు, రాక్షసులు, మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని విస్తరి ముందు నుంచి గబగబా లేచాడు. గృహస్థు, నాయనా, తొందరపడకు, మేము రాక్షసులం కాము. మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు. వాణ్ణి తిరిగి బ్రతికించుకోవటానికి మా దగ్గర మృత సంజీవని మంత్రం ఉంది గనకని నా భార్య వాణ్ణి పొయ్యిలో పారేసింది అన్నాడు. బ్రాహ్మణ యువకుడు నమ్మలేదు. అందుచేత ఇంటాయన ఒక చిటికెడు దుమ్ము తీసి చిలక కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకొని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యిలోని బూడిద మీద చల్లగానే చంటివాడు మళ్ళీ బ్రతికి బయటకొచ్చాడు. బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు. కానీ వాడి మనసంతా చిలుక కొయ్యకు వేలాడే ఆ పుస్తకం మీదే ఉంది. ఆ రాత్రి ఇంటివాళ్ళు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనూ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగొచ్చాడు. మందారవతి అస్థికలను గంగలో కలపటానికి వెళ్ళిన వాడి కూడా అప్పటి తిరిగి వచ్చేశాడు. ఇద్దరూ కలిసి శ్మశానంలో ఉంటున్న 3వవాడి దగ్గరికి వెళ్ళారు. మృత సంజీవని మంత్రం తెచ్చిన వాడు జరిగిందంతా మిగిలిన 2కి చెప్పాడు. తర్వాత వాడు చిటికెడు దుమ్ము తీసి పుస్తకంలో నుంచి మంత్రం చదివి 3వవాడు శయ్యగా ఉపయోగించుతున్న బూడిద మీద చల్లాడు. వెంటనే మందారవతి పూర్ణ ఆరోగ్యవంతురాలే బతికొచ్చింది. 3 బ్రహ్మచారులు ఆమెను వెంట పెట్టుకొని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమెను నాకిమ్మంటే నాకిమ్మని ఆయనను బలవంత పెట్టసాగారు. నేను మృత సంజీవని తెచ్చాను, దాని ప్రభావం చేతనే ఆమె బతికింది కనుక మందారవతిని నేనే పెళ్లాడాలి అంటాడు ఒక యువకుడు. నేను అస్థికలు తీసుకొని పోయి గంగలో కలిపాను. ఆమె బ్రతకటానికి అది కూడా ఒక కారణం.
నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు. నేనామె బూడిదను భద్రం చేసి దాన్నే అంటిపెట్టుకొని పడుకున్నాను. నాకు ఆమెపై గల ప్రేమ గొప్పది. అందుచేత నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు. ఈ ముగ్గురిలో ఎవరికి తన కుమార్తెనివ్వాలో తోచక అగ్నిస్వామి మళ్ళీ తికమకలో పడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురు బ్రహ్మచారులలో మందారవతిని పెళ్లాడటానికి అర్హుడెవరు? మృత సంజీవని తెచ్చినవాడా? అస్థికలు గంగలో కలిపినవాడా? ఆమె చితి కాలిన చోటే పడుకున్నవాడా? తెలిసి చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు. మృత సంజీవని తెచ్చి ప్రాణమిచ్చినవాడు తండ్రి అవుతాడు. అస్థికలు గంగలో కలిపినవాడు సోదరుడవుతాడు. వీరిద్దరికీ మందారవతిని పెళ్లాడే అర్హత లేదు. మందారవతి చచ్చిపోయినా ఆమె మీది ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని శయ్యగా చేసుకొని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త. అతడే ఆమెను పెళ్లాడటానికి అర్హుడు అన్నాడు రాజు. ఈ విధంగా రాజుకి తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా పారిపోయి మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1956 జనవరి నెల చందమామలో వచ్చింది. బేతాళ కథల నుండి కథ తీసుకున్నారు. మరొక చిన్ని బుజ్జి కథ, తినందే రుచి తెలీదు. ఒక ధనికుడికి ఒక మామిడి తోపు ఉండేది. అందులో అనేక మేలు రకాల మామిడి పళ్ళు ఉండేవి. ఒక వేసవిలో ఒకనాడు ధనికుడికి మామిడి పళ్ళు తినాలనిపించింది. కొత్తగా పనిలో పెట్టుకున్న నౌకర్నొక్కరిని పిలిచి, ఒరే, నువ్వు మన తోటకి వెళ్ళి మంచి తీయని మామిడి పళ్ళు కోసుకొని పట్టుకొనిరా, తీయటి పళ్ళు మాత్రమే పట్టుకొనిరా సుమా అని చెప్పాడు. నౌకరు తోటకు వెళ్ళి పండుగ కనిపించినవన్నీ కొన్ని కోశాడు. తర్వాత అన్నింటినీ కొరికి చూసి తీయగా ఉన్నవి మాత్రం మూటగట్టుకొని మిగిలినవి వదిలేసి యజమాని వద్దకు తిరిగి వచ్చాడు. వాటిని చూసి యజమాని, ఇవన్నీ కొరికి ఉన్నాయేమిరా అని అడిగాడు. నేనే కొరికాను బాబు, తినందే రుచి ఎట్లా తెలుస్తుందండి అని అన్నాడు నౌకరు అమాయకంగా. కథ సమాప్తం. అతను చెప్పింది నిజమే కదా, తినందే రుచి ఎలా తెలుస్తుంది మరి? మనం కూడా కాయలు పండ్లు కొనడానికి వెళ్ళినప్పుడు మంచివి ఇవ్వండి, తీయగా ఉన్నవి ఇవ్వండి, బాగున్నవి ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం కదా. వాళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పండి? ఈ కథ చదివినప్పుడు నేను అదే అనుకొని బాగా నవ్వుకున్నాను. నేను అలాగే చేస్తుంటాను. మంచి ఇవ్వండి అంటాను. అమ్మేవాళ్ళు అన్నీ మంచి అనే కదా చెప్తారు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కథలు వింటూ లైక్ చేస్తూ పాజిటివ్గా కామెంట్స్ పెడుతున్న అందరికీ థ్యాంక్ యూ.